నమస్తే శ్రీసుధ గారు. హర్షణీయానికి స్వాగతం. నమస్తే అండి. మీ డిస్టోపియా కథల పుస్తకం గురించి మాట్లాడుకునే ముందు బాల్యం, చదువు వీటి గురించి చెప్తారా? మీకు పల్నాడు ఐడియా ఉంది గదా! పల్నాడు అవునండి. చిన్నప్పుడంతా పల్నాడు ఆహ్, అక్కడ చదువుకున్నాను. రెంటచింతల అనేసి మా నాయనమ్మ వాళ్ళ ఊరు. నేను గురజాలలో మొత్తం స్కూలింగ్ అంటిల్ నైన్త్ వరకు. నైన్త్ నుంచి మళ్ళీ షిఫ్ట్ పొన్నూరు అన్నమాట. మా ఫాదర్ టీచర్. హెడ్ మాస్టర్‌గా ఉండేవాళ్ళు. ఆయన ట్రాన్స్‌ఫర్ అయ్యేసరికి మేము పొన్నూరు. తర్వాత నెక్స్ట్ మెడిసిన్. హోమియోపతిక్ మెడిసిన్ చేశాను. అది హైదరాబాద్‌లో చేశాను. మెడిసిన్ అయ్యి అంటే మెడిసిన్ తర్వాత మెడిసిన్ మధ్యలోనే మ్యారేజ్ అయిపోయింది. ఆ నెక్స్ట్ ఒక 2, 3 ఇయర్స్‌కి మళ్ళీ జమైకా షిఫ్ట్. ఇక్కడ మళ్ళీ అగైన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అన్నమాట. ఐ జాయిన్డ్ కోర్స్ అన్నమాట. మళ్ళీ రేడియాలజీలో సోనోగ్రఫీ ఇక్కడ కెనడా యూనివర్సిటీలో జాయిన్ చేశాను. అవేను. అండ్ ఐ ఫినిష్ సోనోగ్రఫీ. అండ్ నౌ ఐ యామ్ వర్కింగ్ యాస్ ఎ సోనోగ్రాఫర్ హియర్ రైట్ నౌ. పుస్తకం డిస్టోపియాకి అసలు ముందు మాట అంటే ఏం లేదు. నా పుస్తకాలు దేనికి ముందు మాటలే ఉండవు. ఓకే. మొదట్లో నాన్నకి అని రాశారు. హ్మ్. మిగతా పేజ్ అంతా ఖాళీగా ఉంది. అవును. రచనా జీవితం మీద నాన్నగారి ప్రభావం ఎంతుంది? రచన జీవితం మీద అసలు ఏం లేదు. లేదు. ఎందుకు లేదంటే అసలు మా ఫాదర్‌కి ఒక అమోహం రాసినప్పుడు మా ఫాదర్ ఉన్నారు. అంతకుముందు ఎప్పుడు నేనేం రాయలేదసలు. మా ఫాదర్‌కి నేను రాస్తానని కూడా తెలీదు. అండ్ అమోహన్ రాసినప్పుడు కూడా ఒక 2, 3 ఇయర్స్ నుంచి పోయెట్రీ రాస్తున్నా నేను ఎవరికీ చెప్పలా ఇంట్లో వాళ్ళెవ్వరికీ. ఐ వాస్ సో I don't know. It's a social stigma or scared or anything. I'm writing poetry and I'm not showing to anybody, not even to my husband. ఏదో చేస్తున్నా అనుకున్నారు గానీ నోబడీ నోస్ దట్ ఐఎమ్ డూయింగ్ రైటింగ్ సీరియస్ పోయెట్రీ. అండ్ ఐ డోంట్ ఈవెన్ బిలీవ్ దట్ ఇట్స్ ఎ పోయెట్రీ. ఏం లేదు. రాస్తున్నా. వన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో బుక్ వచ్చినప్పుడు అమోహం బుక్ వచ్చినప్పుడు ఐ మెట్ మై ఫాదర్ అన్నమాట. ఇంకా రాలేదది ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు. అప్పుడు నేను యాక్చువల్‌గా ఆ బుక్ ప్రిపరేషన్‌లో నేను ఒక టీమ్ లాగా వర్క్ చేశాను. ఇద్దరు లిటరేచర్ ఫీల్డ్‌లో భాస్కర్ కొండరెడ్డి గారని, మృత్యుంజయరావు గారని వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూని వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్నానన్నమాట. ఏంటి బుక్ చేయొచ్చా అన్న విషయం. దే ఆర్ వెరీ సీరియస్‌లీ లిటరేచర్ గైస్. అండ్ ఇంకొకటి నా రైటింగ్ చాలా ఇష్టపడ్డవాళ్ళు వాళ్ళు. సో, అది ఆ ప్రూఫ్‌ని తీసుకెళ్ళి మా ఫాదర్‌కిచ్చా. ఫస్ట్ నాన్న ఇది నేను రాసాను చదవండి అని. మా ఫాదర్ ఎక్స్‌పెక్ట్ చేయలే అదంతా. ఆ బుక్ అంతా చదివేసరికి. హ్మ్. మా ఫాదరు చిన్నప్పుడు మా ఫాదర్‌కి ఒక బుక్ షెల్ఫ్ ఉండేది. ఆ బుక్స్ ఇవన్నీ ఉండేవి. శ్రీశ్రీ, తిలక్ అవన్నీ పెట్టుండే అన్నమాట. చల్లం బుక్స్ అవి. చిన్నప్పుడు నేను చదివాను ఆ బుక్స్ అన్నీ. నాకేం పెద్ద నేను వాటిని ఎట్లంటే మా ఫాదర్ చదివాడు కాబట్టి నాకు గ్రేట్ కాబట్టి నేను చదివాను. మా అమ్మ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదివితే అది కూడా చదివేదాన్ని. అంటే అదేదో లిటరేచర్ మీద ఇంట్రెస్ట్ అట్లా ఏం కాదు గానీ, రీడింగ్ అనేది కొంచెం ఉండేది చిన్నప్పటి నుంచి. అమోఘం చూసి చదివిన తర్వాత హి వాస్ ఆహ్, వెరీ సీరియస్ యాక్చువల్‌గా. రోజు అమెరికాలో యూఎస్‌లో కలిసాం మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో. నేను మా ఫాదర్. మా ఫాదర్ రోజు ఏం మాట్లాడట్లా. రోజు ఎళ్ళేసి బయట పార్క్‌లో కూర్చొని పుస్తకం చదివి ఎనక్కొస్తారు. ఒకరోజు కూర్చొని మా ఫాదర్ రైటర్ అవ్వాలనుకున్నారన్న విషయం కూడా నాకు తెలీదు అప్పటిదాకా. అప్పటిదాకా. ఆయన, ఆయన సీరియస్‌గా ఒక కీట్స్, ఒక షేక్స్‌పియర్ గురించి మాట్లాడుకుంటాం మనం. ఎక్కడుంటారు వీళ్ళు ఏం చేస్తారని. మన ఇంట్లో ఒక కీట్స్ ఉన్న విషయం మనకు తెలీదెప్పుడు అన్నారు. మేబీ ఇంకా అలాంటి కాంప్లిమెంట్ నా లైఫ్‌లో ఇంకా ఐ థింక్ ఐ ఇట్ జస్ట్ మేడ్ మై అమోహం కంప్లీట్ అనిపించింది. అప్పటిదాకా లేదు గానీ ఐ ఫెల్ట్ సో గుడ్. మై ఫాదర్ సెడ్ దట్ వన్. సో, అదనమాట. మా ఫాదర్ ఇన్‌ఫ్లూయన్స్ అనేది మేబీ ఇండైరెక్ట్‌గా ఉంటది కదా! పేరెంట్స్‌ది ఇద్దరిది కూడా. 'రెక్కల పిల్ల' దానిలో కూడా నేను మా మదర్ ఎక్కడ రాస్తా గానీ, మా ఫాదర్‌ని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటారు. ఐ లైక్ మై ఫాదర్ లైక్ టూ మచ్ అన్నమాట. టూ మచ్ అంటే టూ మచ్.
రెక్కల పిల్లల ఒక స్టోరీ ఉంటదనమాట. మా ఫాదర్ ఊరెళ్తారు నాయనమ్మ వాళ్ళ ఊరు. 10కి కూడా రాడు మా నాన్న. మా అమ్మకి చెప్పకుండా గోడ దూకి ఎళ్ళిపోతా. ఏంటి ఇంకా రావట్లేదు మా నాన్నకేమన్నా అయిందేమో అని. ఐ వాస్ లైక్ 8 ఇయర్ ఓల్డ్. ఎళ్ళేసి మా ఫాదర్ కోసం ఎళ్లి ఆ చీకట్లో కుక్కలంటే భయం. కుక్కలంటే పడుతుంటాయి కదా! కొంచెం దూరం ఎళ్లి అక్కడ మా ఫాదర్‌ని చూసి మళ్ళీ కామ్‌గా వచ్చి గోడ దూకి ఇంట్లో వచ్చి పడుకుంటా అనమాట. అంత ఇంకా హి సేస్ సంథింగ్ ఐ ఫాలో ఇట్. అలా సో సమ్‌హౌ మా ఫాదర్ యాస్ ఎ టీచర్‌గా ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ నా మీద బానే ఉండుండొచ్చు. 7థ్ వరకు మా ఫాదర్ హెడ్ మాస్టర్‌గా ఉన్న స్కూల్‌లో నేను చదువుకున్నాను. ఐ వాస్ టూ నాటీ అనుకోవాలో మరి టూ ఏమనుకోరో తెలీదు కానీ బాగా గొడవ చేస్తా ఫుల్‌గా. ఫుల్ గొడవలు పెట్టుకుంటా. తన్నుకోవటం, అబ్బాయిల మీద అమ్మాయిల్ని తన్నడం, కొట్టడం. ఇంకా మా ఇంటికి మాత్రం ఒక గొడవ తీసి రాకుండా కామ్‌గా ఇంటికొస్తా. మోర్ ఆఫ్ ఎ టామ్ బాయిష్‌గా ఉండేదాన్ని జనరల్‌గా. అబ్బాయిల ఆటలే ఆడేదాన్ని. అది ఒక పంతం అన్నమాట. గోళీలు ఆడేదాన్ని, ఊకలాడేదాన్ని. నేను ఇన్ని గొడవలు చేస్తా, ఇంత లైఫ్‌లో మా ఫాదర్ దగ్గర నుంచి ఒక్క హార్ష్ వర్డ్ కూడా నేను వినలేదు. నేను చాలా అంటే చాలా చేస్తా గొడవ. మా మదర్‌కి తలనొప్పి తీసుకొస్తా అసలు. మా మదర్ అరిచేది కొట్టడానికి చేతితేనే నేనేదో రెండో ప్రపంచ యుద్ధం వచ్చినంత రేంజ్‌లో గొడవ చేస్తా అనుకోండి. మా ఫాదర్ ఐ నెవర్ హర్డ్. బట్ ఇంకొకటేంటంటే ఆయన చెప్పింది నేను ఒక వేదనలాగా ఉండేది. ఎందుకో తెలియదు. అండ్ ఈవెన్ కాలేజ్‌లో కూడా ఐ మెట్ లాట్ ఆఫ్ అంటే ఇట్లా గొడవల్లో దూరి ఎవరినో రక్షించిపోయి మనం అడ్డం పడి ఇట్లాంటివి చాలా ఉంటాయి గదా! ఇంత ఇదిలో ప్రిన్సిపల్ పిలిపించినా సరే మా ఫాదర్ నన్నేమనరు. ఏమంటారు? వాళ్ళతో గొడవ పెట్టుకొని మాతో చెప్తారు. ఇట్లాంటియన్నీ జరుగుతుంటాయి. యూ హావ్ టు ఫేస్ ఇట్ అని చెప్తారు. హి వాస్ లైక్ ఐ యామ్ నాట్ అది ఆయన మరి అది విపరీతమైన ప్రేమో, నమ్మకమో నాకు తెలీదు గానీ ఈస్ టోటల్లీ సంథింగ్ ఫర్ మీ. డెఫినైట్‌లీ. యాహ్! ఇది ఈ పుస్తకాల కథలు చూస్తే డిస్టోపియాలో అన్నీ గూడా ఇక్కడి బ్యాక్ డ్రాప్‌తో రాసినవి కనబడతాయి. ప్రాబబ్లీ రిఫరెన్సెస్ గూడా ఏముండవు. ఒక చోట ఏదో ఎయిర్‌పోర్ట్స్‌లో తిరగడం గురించి రాశారు. ఆహ్, లాస్ట్ స్టోరీ ఆ 'కలబాష్' అనేది అసలేందో తెలియక ఈరోజు గూగుల్ చేస్తుంటే తెలిసింది. అది తప్ప రిఫరెన్స్ ఎక్కడ అసలు జమైకా లైఫ్ గాని, మీరు యూఎస్‌లో ఉన్న లైఫ్ గాని, వాటి గురించి అసలు కథలే ఉండవు. ఎందువల్లిది? ఎందుకంటే నేను కథలు అసలు రాయటము, కథలు గూడా నేనేమి కథకురాలిని, కథలు రాయాలి అలాంటి అంత సీన్ ఏం లేదెప్పుడు. కానీ ఈవెన్ పోయెట్రీ రాసేటప్పుడు కానీ, కథలు రాసేటప్పుడు కానీ, ఇంకేదైనా రాసేటప్పుడు కూడా ఇట్స్ కమ్ టు మై మైండ్ అంతే. ఇట్స్ కమ్ టు ఇన్ ఎ సర్టెన్ పాయింట్ ఆఫ్ కొన్ని టైమ్స్‌లో, కొన్ని సిట్యుయేషన్స్‌లో నాకు ఒకటి పోయెట్రీ రాస్తున్నప్పుడు కూడా అలానే రాసాను. బట్ ఐ నెవర్ ఇమాజిన్ దట్ ఐ కెన్ రైట్ ఎ స్టోరీ. నేనంత స్టోరీ రీడర్‌ని కూడా ఏం కాదు. పెద్ద బుక్స్ చదువుతానేమో గానీ, స్టోరీస్ ఎప్పుడు చదవల. ఎవరి స్టోరీస్ కూడా నేను ప్రాపర్‌గా. బట్ స్టోరీ ఈ ఈ అమోహం అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత స్టోరీ ఇది రాస్తున్నప్పుడు నాకు జనరల్‌గా అంటే ఒక వేగ్ ఒక పిక్చరైజేషన్ ఒక సంభాషణ ఏదో ఒకటి మెదులుతది. అట్లా మెదిలినప్పుడు నేను రాయటం మొదలుపెడతాను. నేను స్క్రీన్ మీద రాస్తాను. నేను పేపర్ మీద గూడా ఏం రాయను. నాకు చాలా బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ అన్నమాట. స్క్రీన్ మీద మామూలుగా రాసుకుంటాను. రాస్తున్నప్పుడు ఆహ్, మొదట రాసిన కథ 'అన్‌వాంటెడ్ అరైవల్' యాక్చువల్లీ 'డిస్టోపియా'. అది రాసినప్పుడు అది కథని కూడా నాకు తెలీదు యాక్చువల్‌గా. నేను రాసేసాను. రాసుకుంటూ ఎళ్ళిపోయాను. ఆ స్టోరీ మొత్తం. అదంతా రాసి నేను చెప్పాను గదా! నాకు వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఒక టీమ్‌లాగా వర్క్ చేస్తామని. వాళ్ళకి చూపిచ్చాను. ఆయన వాళ్ళిద్దరు ఇట్స్ వండర్‌ఫుల్ స్టోరీ. ఆ స్టోరీనా? ఇది స్టోరీ ఏంటి? ఇదేంటి స్టోరీ అంటారేంటి? నేనేం రాసానో నాకే తెలియట్లేదా అని అనుకున్నాను. అండ్ వీళ్ళు వండర్‌ఫుల్ స్టోరీ అనగానే విపరీతంగా ఫీల్ అయిపోయి 'ఆంధ్రజ్యోతి'కి వాటికి వీటికి పంపిస్తే ఎవరు ఏం రిసీవ్ చేసుకోరు. సో, స్టోరీ మీద అసలేమి అంత కాన్ఫిడెన్స్ లేదు. ఈ తర్వాత సారంగ్ గారికి పంపించా. ఎందుకంటే కొంచెం అఫ్సర్ గారు కొంచెం తెలుసు ఇట్లా పోయెట్రీ ఫీల్డ్‌లో. ఆయన పాపం ఎవరిని నొప్పించకుండా ఉండే మనిషి గదా! సో, ఆయన సరే సుధ గారు పీర్ రివ్యూ ఏదో ఉంది. నేను మీకు పంపిస్తా అన్నారు. పాపం ఆయన ఎవరికిచ్చారో మనకు తెలీదు. వాళ్ళు ఒకటి రాసారు. అసలు ఇదేం కథనా? ఇదని. ఒక ఇది అసలు కథ గాదు. ఉత్తి గాలి కథనం అసలేం లేదు ఇందులో అని.
ఆ! అరెరే! ఇట్లా ఇచ్చిండ్రు ఏంటి సుధా గారు ఏం చేస్తారంటే, నేనేం చేయను నేనేం మార్చను అని చెప్పా. సరే ఏంటి సార్ మరి ఏసుకుంటారా లేదా అంటే, ఆయన కాదననే మనిషి కాదు పాపం. ఆ! ఓకే. సరేనండి ఏసేద్దాంలెండి అని ఏసేసారు. సమ్‌హౌ అంటే అది చాలా ఒకసారి అది బయటకొచ్చిన తర్వాత థర్స్ ఎ ట్రెమెండస్ రెస్పాన్స్ ఫ్రమ్ ద సీరియస్ రీడర్స్. ఏంటి ఆ కథ పేరేంటి? 'అన్‌వాంటెడ్ అరైవల్' 'అన్‌వాంటెడ్.' ఎయిర్‌పోర్ట్‌ది. ఆ! రైట్. రైట్. యాస్ ఎ స్టోరీగా రాసింది ఫస్ట్ స్టోరీ అది. ఆ తర్వాత స్టోరీస్ రాసినప్పుడు ఇంకీ కాదు అని ఈ మాటకి పంపించాను. ఆ! అండ్ వాళ్ళు బాగా ఆయన మాధవ్ గారు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆయన ఫస్ట్‌లో కొన్ని క్వెషన్స్ ఏసేవాళ్ళు. ఏంటి ఇదెలా అట్లా అని. మనం నేను రాయటం వరకే నా పని. వాదించను. నేను మార్చలేనిది మాత్రం చెప్తా. బట్ యాహ్! అట్లా జరిగిందనమాట స్టార్టింగ్. మీరు ఇష్టంగా చదువుకునే పుస్తకాలు, రచయితలు, ఇష్టానికి కారణాలు. చదవడము అంటే చిన్నప్పుడు చాలా చదివాను. బట్ అది ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజా ఇంకోటో తెలీదు గానీ, నేను చాలా తొందరగా మర్చిపోతా చదివినయి గూడా. కొంతమంది పట్టుకొని ఇంకా ఈ స్టోరీ, ఇది బుక్కు అట్లా ఉండదు నాకు. బేసిక్ చదువుతా. చాలా చదువుతా గానీ, ఐ జస్ట్ లైక్ తొందరగా అది మూవ్ ఆన్ అయిపోతాను. ఇంకోటి నేను చదివిన మోస్ట్ ఆఫ్ నా లైఫ్ టైమ్‌లో ఎక్కువ చదివింది నా మెడికల్ బుక్స్. బట్ ఒక టైమ్‌లో నేను జమైకా వచ్చిన టైమ్‌లో ఒక 1, 2 ఇయర్స్ నేనేం వర్క్ చేయలేదు. ఆ టైమ్‌లో నాకు ఫిలాసాఫికల్ బుక్స్ పరిచయం చేశారు. ఇక్కడ ఒక ఫ్రెండ్ అయ్యారు ఒకామె. ఆహ్, అప్పుడు హ్మ్, గీత చదవడము, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఆహ్, అరబిందో వీళ్ళందరిని సీరియస్‌గానే చదివాను. సీరియస్‌గా అంటే లిటరల్లీ ఐ ఫినిష్డ్ లాట్ ఆఫ్ బుక్స్. వివేకానంద, ఆహ్, అరబిందో చాలా నచ్చింది. అండ్ రమణ మహర్షి నేను చాలా డీప్‌లీ ఇంపాక్ట్ అయ్యాను. చిన్మయాస్ వెర్షన్ అండ్ గీతాస్ లాట్ ఆఫ్ డిఫరెంట్ వెర్షన్స్. అవన్నీ కూడా అంటే ఫస్ట్ టైమ్ నేను అంటే ఇంకొక సైడ్ చూడడం. అంటే బుక్స్‌లో. అదర్ దాన్ హ్మ్, అయాన్ రాండ్ ఇలాంటి బుక్స్ కాకుండా అలా చూడడం. విపరీతంగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన బుక్ గీతానే నాకు. కొన్ని అంటే ఆ ఫిలాసఫీస్ రమణ మహర్షితో బాగా కనెక్ట్ అవ్వడం గూడా నాకు లోపల ఏం జరుగుతుందని నేను కనెక్ట్ అవ్వగలిగాను సమ్‌హౌ ఈజీగానే. అందుకనే ఏంటో నేను ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు రీడ్. ఒక యోగి ఆత్మకథ అంటే ఇట్లాంటియన్నీ గూడా. ఆహ్, వెరీ ఇంట్రెస్టింగ్ టు రీడ్. తెలుగు రైటర్స్ అంటే ఒక చిన్నప్పుడు మా అమ్మ చదివేది 'ఎద్దనపూడి సులోచన', 'యండమూరి వీరేంద్రనాథ్'. మా అమ్మ ఏం చెప్పేవాళ్ళంటే, నేను చాలా చిన్నప్పుడు థర్డ్ క్లాస్‌లో పంపించేవాళ్ళు. అట్ట మీద మంచిగా అమ్మాయి, అబ్బాయి బొమ్మ నవ్వుతూ ఉంటే అండ్ వెనక క్లైమాక్స్‌లో అందరూ బావున్నారు. సో, నేను అట్లాంటి బుక్స్ తీసుకొచ్చి ఎండింగ్ చేసి తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో చదువుతానన్నమాట. ఏంటి సీరియస్‌గా డైలాగ్స్ ఎక్కడన్నా మంచి రొమాంటిక్ రైట్ అప్స్ ఏమన్నుంటే అవి వెతికేసి ఓకే. ఓకే. అని. అంటే ఆ క్రమంలో అట్లా పరిచయమైనాయి బుక్స్ గాని. ఆహ్, అప్పుడు చదివింది గాని తర్వాత 'యండమూరి' కొంచెం ఎక్కువ 'మల్లాది వెంకటకృష్ణమూర్తి' ఆయన రాసినవి. ఒక టైంలో ఒక మేబీ ఇంటర్ ఆ టైంలో అనుకుంటా. ఆ తర్వాత ఇంకా అసలు ఆల్‌మోస్ట్ బుక్స్ తెలుగు బుక్స్ ఆల్‌మోస్ట్ మనకింకా మెడిసిన్ ఎంటర్ అయిన తర్వాత అంత టైం గూడా ఉండదు ఫస్ట్ బుక్స్ చదివేంత. సో, అట్లా అంటే ఇన్‌ఫ్లూయెన్స్ చేయబడింది అంటే ఇది మోస్ట్‌లీ నేను అనుకోవడం ఫిలాసాఫికల్ బుక్సే ఉండొచ్చు. నేనిప్పటికి కూడా అంటే ఏదన్నా బాగా చదవాలనిపించినా ఆ బుక్సే తీసి చదువుతాను. సమ్‌హౌ. యాహ్! ఇప్పుడు ఈ రాయడం అనేది మీకు ఎలాంటి మానసిక అవసరం? అంటే ఎందుకనిపిస్తుంది? రాయాలని ఎందుకనిపిస్తుంది? రాయాలి అని అనిపించడం మాత్రం ఒక అర్జ్ డెఫినైట్‌లీ. సో, అర్జ్ అంటే హ్మ్, రాసేటప్పుడు ఎలా ఉంటదంటే ఒక 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 థాట్ ఏదైనా వచ్చినప్పుడు ఒక ఫీలింగ్ థాట్ కూడా కాదు. ఒక ఫీలింగ్ వస్తది. ఒక వేగ్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు రాయటం మొదలుపెడతా. ఒకవేళ ఆ ఫీలింగ్ వచ్చి ఆ టైంలో గనుక నేను రాయకపోతే అది, ఇంక నేను రాయలేనది. రాయను కూడా.
రాయలేనంటే ఇప్పుడు నేనొక పోయెమ్ అయిపోయిందనుకోండి. ఒక స్టోరీ అయిపోయిందనుకోండి. నాకనిపిస్తది నేనింక మళ్ళీ ఇంకో స్టోరీ రాయలేనేమో అనుకుంటా. నాకు ఐడియా నిజంగా రాయాలి అని అర్జ్ వచ్చేదాకా కూడా నేనేమి రాయగలను, నేనొక రైటర్‌ని అన్న ఆలోచన కూడా నాకు రాదు. ఎప్పుడు ఈవెన్ పోయెట్రీ రాసేటప్పుడు అంతే, స్టోరీస్ రాసేటప్పుడు అంతే. మేబీ నేను నావెల్ రాసాను యాక్చువల్‌గా 'డిస్టోపియా' కంటే ముందు. అది ఇప్పుడు రిలీజ్ అయింది యాక్చువల్‌గా. ఆ నావెల్ మాత్రం కొద్దిగా అనుకున్నా. నేనంటే ఆ నావెల్ కొద్దిగా నేను ఇక్కడ కొన్ని ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి కొన్ని కొన్ని లైఫ్స్ అవి అనుకోని రాసింది గానీ, అది రాసేటప్పుడు మాత్రం ఆహ్, కొంచెం ఏకసూత్రతతో రాసినట్లా అనిపిచ్చింది. అంత ఫోకస్డ్‌గా కూర్చొని రాసే అమ్మాయినేం కాదు. బట్ ఈ ఈ ఇది మాత్రం ఆ అర్జ్ వచ్చినప్పుడే నేను రాయగలను. అది లేకపోతే నేనేం రాయలేను. ఇప్పుడు మీ కథల్లో హ్మ్. ఒక బలమైన ఇన్సిడెంటో అలాంటి వాటికంటే గూడా అంతర్మథనం అనేది కొంచెం తాత్విక చింతన అనేది ఎక్కువ కనబడతాయి. వీటి మూలాలు ఎక్కడి నుంచొచ్చాయి? ఎందువల్ల ఇది? హ్మ్. అది ఐయామ్ నాట్ ష్యూర్. బట్ నాకు చాలా క్వెషన్ చేసే ఇది ఎక్కువుంటది ప్రతిసారి. క్వెషన్ అంటే అండ్ ఎవ్రీ టైమ్ అంటే అనాలిసిస్ కూడా కొంచెం ఎక్కువే మామూలుగా కూడా ఇన్ జనరల్ కూడా. ఆహ్, బట్ వెన్ ఐ సీ ద థింగ్స్ అంటే చాలా సార్లు మామూలుగా కూడా నాకు కంటికి కనిపించేదంతా యాస్ ఇట్ ఈజ్ ఐ డోంట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ లేయర్స్ ఇన్ ఇట్ అనిపిస్తుంది. వాటెవర్ ఇట్ హ్యాపెన్స్ టు ద థింగ్స్. We don't see those things. We never see those things. When we very keen about that and we know it. Even we can see ourselves inside లో మనలో కూడా మనం ఒకటి చేస్తుంటే we have a lot of unknown reasons which we cannot even say to you. Like why you are getting that feeling అంటే you cannot say in one word that I got feeling or I got angry because of this. No. There are so many layers. Only the outward part is anger. Um, సో, ఈవెన్ అంటే మన ఈవెన్ ద థాట్స్ కూడా మనకి ఎంత ఫాస్ట్‌గా ఉంటాయి. ఒక థాట్ నుంచి ఇంకో థాట్. ఈ లాస్ట్‌కి మనకొక సబ్‌స్టాన్షియల్‌గా వచ్చే ఒక ఎమోషన్ ఏదో మనకు తెలుసు. బట్ ద రీజన్స్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ ద థింగ్ ఈస్ సో డిఫరెంట్. అది అదంటే నేనేమి అంటే నేచురల్‌గా వచ్చి మామూలుగా ఉన్నప్పుడేమి అట్లా ఉండదు కానీ, బట్ వెన్ ఐయామ్ రైటింగ్ ఇట్ అండ్ ఐ థింక్ ఐ యామ్ ఏబుల్ టు ట్రావెల్ లైక్ దట్ అనుకుంటా నేను. ఇంకో రికరింగ్ థీమ్ ఏంటంటే హ్మ్. మనుషులతో సెపరేట్ అవ్వటం, మళ్ళీ వాళ్ళ కోసం వెతుక్కోవటం, ఆహ్, కొన్ని చోట్ల గిల్ట్ ఇవి గూడా రికరింగ్ థీమ్‌లో కనబడతాయి కథలు. చాలా కథల్లో. అట్‌లీస్ట్ ఈ పుస్తకంలో కథల్లో చాలా చోట్ల కనబడుతుంది. అంటే అన్నీ కాదనేది బట్ యాహ్! బట్ అది తెలీదు నాకు. వెతుక్కోవడం మనుషుల గురించని కాదు. ఆహ్, నాకు నా బేసిక్ పర్సనాలిటీలో ఒక సెర్చింగ్ పర్సనాలిటీ చాలా ఉంటది మనిషికి. వాట్ ఐ యామ్ సెర్చింగ్ ఫర్ ఐ యామ్ క్లియర్‌లీ నాట్ నో. ఈస్ ఇట్ అబౌట్ ద పీపుల్? ఈస్ ఇట్ అబౌట్ ద ఆహ్, ఎనీ కైండ్ ఆఫ్ అంటే దేని గురించి ఎతుకుతున్నా అనేది నాకు కూడా అంత క్లారిటీ ఏమి ఉండదు. వెతకడం అనే సెర్చింగ్ అనేది నా సోల్ నేచర్‌లో కొంత ఉంటదనుకుంటా. మొదటి నుంచి గూడా. నేనంటే వాట్ ఐ సీ మైసెల్ఫ్. అందుకని చాలా అంటే స్టోరీస్‌లో గూడా సెర్చింగ్ లూజింగ్ లాస్ ఫీలింగ్ ఆహ్, అండ్ వై ఐ లాస్ట్ దిస్ అనే ఫీలింగ్ ఇట్లాంటివి కొంచెం వెంటాడుతూనే ఉంటాయి. కానీ పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ మిస్సింగా లేతే ఒక ఇన్సిడెంట్‌లో ఇదేనా లేతే ఐ లాస్ట్ సమ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అని చెప్పలేను నేను. ఐ వాంట్ సమ్ పీస్. ఐ వాంట్ టు డీల్ విత్ అంటే థీస్ థింగ్స్ అనేది నాకు కూడా టూ మచ్ ఆఫ్ క్లారిటీ ఏం లేదు వాటి మీద. నిజం చెప్పాలంటే. కానీ నా పర్సనాలిటీలో సోల్‌లో ఒక సెర్చింగ్ ఇదైతే ఉంటదని నాకు అనిపిస్తుంది. దానివల్ల కొంచెం ఎక్కువనే కనిపిస్తుండొచ్చు. అంటే ఇండియా నుంచి దూరంగా ఉండడం అనేది ఒక ఫ్యాక్టర్ కాదా దీంట్లో? ఇండియా నుంచి దూరం కొంచెం లాంగింగ్‌నెస్ ఉంటదిలే గానీ
ఆహ్, మరి నేనంత డిఫరెన్షియేట్ చేసుకోలేను. ఎందుకంటే నేనేమి అంత ఒక చోటే కూర్చొని ఇక్కడే ఉండాలి, ఇట్లా చేయాలి అంతగా అట్లా ఏమి ఉండను నేను. బాగా డైనమిక్‌గా తిరుగుతానే ఉంటా. బట్ ఏదో ఒక లాంగింగ్‌నెస్, సెర్చింగ్ అయితే డెఫినైట్‌లీ నా పర్సనాలిటీలో ఉన్నట్టుంది. డెఫినెట్‌గా. ఇన్ మై సోల్ ఐ హావ్ దట్ కైండ్ ఆఫ్ టెండెన్సీ. కథల్లో ఆహ్, చాలా చోట్ల బ్లాంక్స్ ఉంటాయి. అంటే సో మచ్ సో దట్ ఒకరికొకరు ఏమవుతారనేది గూడా మీరు క్లియర్‌గా డిఫైన్ జేయరు. మీరు కథ మొదట్లో ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ చదివితే తర్వాత వి హావ్ టు స్టార్ట్ సెర్చింగ్ ఎవరెవరు వీళ్ళు? ఏమేమి మాట్లాడుకుంటున్నారు? ఏంటి అనేది. ఈ బ్లాంక్స్ వదిలిపెట్టటం ఇవన్నీ ఎందుకు చేస్తారు మీరు? ఎలా అంటే నేను రాసేది ఒక అలాంటి ఒక ఫీల్ వచ్చినప్పుడే రాస్తాను కదా! హ్మ్. ఆ రాసినప్పుడు ఇప్పుడు రాయటం నేను పోయెమ్ రాస్తే ఐ కెనాట్ రైట్ ఎ స్టోరీ. ఈవెన్ ఇఫ్ ఐ యామ్ రైటింగ్ ఎ స్టోరీ హ్మ్. ఫస్ట్ వచ్చే ఫీలింగ్ ఒకటుంటది గదా! ఒక హ్మ్. సంభాషణ నాకొచ్చిందనుకో ఆ! ఆహ్, సంభాషణతో మొదలవుద్ది. అసలు సంభాషణ మొదలయ్యేటప్పుడు నేనేం కథను ప్లాట్ తీసుకొని ప్లాట్‌లు మాట్లాడి ఈ అంత ఏమి ఉండదు. అంత నేను అసలు ఐ నెవర్ హాడ్ దట్ కైండ్ ఆఫ్ ఆహ్, అంటే ఆలోచన ఏమి ఉండదు రాసేటప్పుడు. నేను రాసుకుంటా వెళ్తాను. ఆహ్, వెళ్ళేటప్పుడు వచ్చి చేరతా ఉంటాయి. చాలా సార్లు నాకనిపిస్తది ఆ కథ నాతో చెప్పబడింది అనిపిస్తది. ఐ యామ్ జస్ట్ ఎ స్పెక్టేటర్ ఫర్ దట్ స్టోరీ అంతే. అది టెక్నిక్స్ నిజం చెప్పాలంటే నాకు తెలియవు గూడా. ఫర్ ఎగ్జాంపుల్ 'కలబాష్' ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్. 'కలబాష్' ఉంది గదా! నేను ఒక ఫ్రెండ్ ఉంటారు ఇక్కడ జమైకాలో. అది నేను లాస్ట్ రాసిన స్టోరీ డిస్టోపియాలో అంటే. లాస్ట్ అంటే ఆల్‌మోస్ట్ ఈ స్టోరీస్ అన్నీ ఒక 8 మంత్స్‌లో ఏమో రాసినట్టున్నాను. ఆహ్, అది ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాను యాక్చువల్‌గా. అది ఒక ఖాళీ ఇల్లనమాట. వాళ్ళు ఏదో అద్దెకి వాళ్ళనట్ల పైన ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఉంటది ఆ ఇల్లు. ఆ ఇంటి పక్కన కొండుంటది. చిన్న కొండ ఇలా హైట్‌లో ఉంటది. ఆ కొండ మీద కలబాష చెట్టు. నేను ఆహ్, ఆ ఇంటి లోపలికెళ్ళాను ఒక్కదాన్నే. వాళ్ళు బయట చూస్తున్నారు. నేను ఒక్కదాన్ని లోపలికెళ్ళి బాల్కనీలోకెళ్ళి నిల్చున్నా. ఆ కొండ, కలబాష చెట్టు ఆహ్, ఆ కలబాష చెట్టు ఇలా చూసాను అంతే. ఐ జస్ట్ ఫీల్ లైక్ టు రైట్. వెంటనే రాసేసా. స్టోరీ వెంటనే రాసాను. నేనక్కడే వాళ్ళు మాట్లాడుతున్నారు. కూర్చొని రాసాను స్టోరీ. నేను స్టోరీ గూడా చాలా ఫాస్ట్‌గా రాసేస్తా. రాసేసాను. అయిపోయింది. అంటే ఏమి నన్ను ట్రిగ్గర్ చేసింది? వాట్ ఇట్స్ మేక్స్ మీ టు డూ రైట్ లైక్ థిస్ అనేది నేను ఎగ్జాక్ట్‌గా ఇది అని చెప్పలేను కానీ, అలా ఒక ఇది వచ్చినప్పుడు అట్లా వస్తది. అంతే. ఇప్పుడు 'డైలాగ్ విత్ శశి' ఈ స్టోరీ ఎట్లా మొదలైంది? 'డైలాగ్ విత్ శశి' టిపికల్‌గా హ్మ్. నాకు డ్రీమొచ్చింది. ఒక డ్రీమ్. హ్మ్. ఆహ్, మేబీ నైట్ టైము. నేను పొద్దున్న లేచిన తర్వాత ఆ డ్రీమ్ యాజ్ ఇట్ ఈస్‌గా గుర్తుంది. డైలాగ్స్‌తో సహా. ఐ వాస్ లైక్ ఎ థర్డ్ పర్సన్ ఇన్ ద డ్రీమ్. నేను అందులో ఆ డ్రీమ్‌లో నేను లేను యాక్చువల్‌గా. ఆ డ్రీమ్ నేను చూస్తున్నా యాక్చువల్లీ. నేను రాయాలని కూడా నాకేమి అంత తట్టలేదు యాక్చువల్‌గా. నేను చాలా ఆలోచించాను. ఏంటి నాకు జనరల్‌గా అట్లాంటి డ్రీమ్స్ ఏం రావు. ఏదో డ్రీమ్ అంటే ఒకే ఒక డ్రీమ్ నాకెప్పుడు వస్తా ఉంటది. ఆ! బట్ ఇది ఏంటి ఇలా వచ్చింది? అంటే ఆ కన్వర్జేషను ఆమెతోటి ఆమె మాట్లాడటము. ఆహ్, అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డైలాగ్స్ అన్నీ కూడా. సో, ఇట్స్ టిపికల్ ఫర్ మీ అండ్ నేను ఊరికే వీళ్ళకి కాల్ చేసినప్పుడు ఇట్లా ఒకటేదో ఇట్లా డ్రీమ్ వచ్చిందంటే, "ఏం డ్రీమ్ రాయాల్సింది గదా!" అంటే, సరే అని కూర్చొని రాసాను. ఈ జస్ట్ అది స్టోరీ అవుతదని గూడా నాకు ఊహ లేదసలు. హ్మ్. దెన్ ద సర్ప్రైజింగ్ ఫర్ మీ దట్ ఇట్ బికేమ్ ఎ స్టోరీ. డైలాగ్ ఇచ్చేసి. అంటే దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏందంటే మీరు 'మిత్ర' అన్నారు గదా! అవును. ఆ 'మిత్ర' అనేది వేరే పర్సన్ ఎవరు లేరు. మీతో మీరే మాట్లాడుకుంటున్నారన్నట్టుగా ఒక హింట్ ఉంది కథలో. చాలా, చాలా మీరు చూడండి వేరే కథల్లోకి ఆ కథ చాలా డిఫరెంట్‌గుంటది. హ్మ్. హ్మ్. అట్లా వచ్చిందంటే అలా కొంచెం రేర్ అట్లా. బట్ అది ఒకటి అంటే అది కలబాష 2 చాలా డిఫరెంట్ సినారియోస్‌లో రాసినవి. ఈ ఆట అనేది గూడా ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో అంటే మామూలుగా బయటికేం కనబడుతుంది, తర్వాత వెనకాల ఏం జరుగుతుంది అనేది గూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా వచ్చింది. అది ఎట్లా రాసారు ఆ కథ మీరు? దానికి స్ఫురణేంటి? ఆహ్, దానికి ఆహ్, స్ఫురణ అంటే ఏం సంఘటనలు అట్లేం తెలీదు గానీ,
బట్ నాకు కొద్దిగా అంటే ఈ పొలాలు ఇంత మాది కొంచెం రైతు ఫ్యామిలీనే. కొంచెం అది కొద్దిగా ఐడియా ఉంది కానీ, ఆట రాసేటప్పుడు నేను మొదట నాకు వచ్చింది అంటే నా మైండ్‌లోకొచ్చింది అలా రాస్తా అని చెప్తా గదా! అది నాకు మొదట వచ్చింది స్ఫురించింది అంబులెన్స్‌లో ఎక్కించుకుంటున్న ఒక పర్సన్. ఆ! ఒకడు పొడుస్తాడు అంబులెన్స్‌లో ఎక్కించుకుని ఆ సినారియో నాకు అలా వచ్చింది. ఆహ్, అది ఎళ్తూ ఇట్ టర్న్ ఇట్ యాస్ ఎ అంటే ఇట్స్ బిట్వీన్ ద బ్రదర్స్ యాక్చువల్‌గా. ద సేమ్ స్టోరీ స్టార్టెడ్ లైక్ థట్. బట్ నేను మొదట స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇదేంటంటే ఆహ్, వాడిని పొడుస్తారు. వాడిని అంబులెన్స్‌లో ఎత్తుకెళ్తున్నప్పుడు ద పర్సన్ థింక్స్ ద హోల్ లైఫ్ అంతా కళ్ళ ముందుకొస్తది. ద సినారియో. అది నాకు వచ్చింది. అంటే రాసే ముందు అదే తట్టింది యాక్చువల్‌గా. అంటే చెప్పా ఒక సినారియో వచ్చినప్పుడు అలా రాస్తానని. ఆటలో అది ఫస్ట్ సినారియో వాట్ ఐ గాట్ దట్ స్టోరీలో. ఆ తర్వాత అదే నడిపించేసింది స్టోరీ. ఐ యామ్ ఏబుల్ టు రైట్. నేను ఏ స్టోరీని కూడా చెప్పాను కదా! ఫాస్ట్‌గా రాసేస్తా అని. 'పేజెస్ విత్ మనీ' నన్ను మధ్యలో ఆపేసింది యాక్చువల్‌గా. ఎందుకు ఆపేసింది? 'పేజెస్ విత్ మనీలో' ఎక్కడ ఆపేసానంటే, ఆ అమ్మాయి దగ్గరికి అతనొస్తాడు అడుగుతాడు. ఆ అమ్మాయి ఎళ్తది మణి దగ్గరికి. అంతవరకు రాసేసా ఫాస్ట్‌గా. నాకు మనీ చేసే ఇదిని ఎలా ఎలా ఏం చేయాలో నాకు అర్థం కాదు. నాకు తెలుస్తుంది స్టోరీ గాని, నాకెలా రాయాలో అర్థం కావట్లేదు. ఐ స్టక్ దేర్. ఐ స్టక్ ఫర్ లైక్ 4 డేస్. చాలా అంటే అలా స్టక్ అయిపోయినప్పుడు చాలా అన్‌రెస్టింగ్‌గా ఉంటది. ఏంటి ఏదో రాయాలి నాకు తెలుస్తుంది. అక్కడ మనీ చేసేదంతా నేను రికార్డ్ చేయాలి. చెప్పాలక్కడ. ఎలా చెప్పాలి? అను ఎలా చెప్పుకోగలదు? అను ఫేస్ చేస్తుంది. టైమ్ టు టైమ్ అది చెప్పాలి. చెప్పాలని తెలుస్తుంది. ఎలా చెప్పాలో తెలీదు. హ్మ్. అది అలా ఫస్ట్ టైమ్ ఒక కథలో నేను సగం ఆగిపోయిన తర్వాత 4 డేస్ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ఫ్లో రాసేసాను. అంటే డైరీ లాగా అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అట్లా అనేసి రాసుకుంటూ ఎళ్ళిపోయాను. ఆహ్, అది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకనిపించిందంటే నేనేమనుకుంటా అంటే ఒక స్టోరీలో మధ్యలో ఆగిపోతే ఇంక నేను రాయలేననుకుంటా. చాలా స్టోరీస్ అన్‌ఫినిష్డ్ గానో అట్లా అంటే ఒకసారి అయిపోయిన తర్వాత ఐ డోంట్ గెట్ దట్ థాట్ అగైన్ అలానే అనుకునేదాన్ని. కానీ ఆ స్టోరీ మాత్రం సమ్‌హౌ అది వెంటాడి నన్ను స్టోరీ ముగించేలా చేసింది. ఇప్పుడు మీరు రాసే కథల్లో కొన్ని వాక్యాలు చాలా స్ట్రైకింగుంటాయి. అంటే అవి ఎంత స్ట్రైకింగుంటాయంటే, మీరు కథ మీరేదైతే రాస్తున్నారో, దాన్ని గూడా ట్రాన్సెండ్ జేసి చెప్దామనే ఆకాంక్ష ఆ వాక్య నిర్మాణంలో గనబడుతుంది. ఇప్పుడంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి నాకు చాలా నచ్చిన సెంటెన్స్‌లు. నిర్ణయాలను కేవలం సమయం మాత్రమే నిర్ణయిస్తుంది అనేదొకటి. తర్వాత ఇంకో స్టోరీలో నమ్మకం చాలా పనులను జేయిస్తుంది. ఎదుటి వారిని బలహీన క్షణాలకు గురి జేసి, మన నమ్మకాన్ని పరీక్షించుకోవడంతో సహా అని రాశారు మీరు. 2 సెంటెన్స్. అంటే మీరు కవిత్వం రాయటం అనేది ఈ ఇన్‌ఫ్లూయెన్స్ ఇక్కడొచ్చిందని అనుకోవచ్చా? కథలో లేదా దానికి దీనికి అసలేం సంబంధం లేదు? సంబంధం లేకుండా ఏమి ఉండదని యాక్చువల్‌గా. ఎందుకుండదంటే రైటర్ ఆహ్, క్రియేటరే కదా! ఆహ్, మన రైటింగ్స్ అన్నీ కూడా ఒక సబ్‌కాన్షియస్ లెవెల్‌లో నుంచి వస్తున్నప్పుడు చాలా వరకు ఆహ్, ఎయిదర్ ఇట్స్ ఎ పోయెట్రీ, ఇట్స్ ఎ స్టోరీ ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదైనా సరే అది ఆహ్, ఆ సబ్ ఆహ్, ఆ సబ్‌కాన్షియస్ దీనిలోంచే వస్తది కదా! మేబీ మనం రాసేది దానిలోకెళ్ళిపో సూట్ అవుతుంది. మనం బయటకొచ్చిన తర్వాత అది ఇట్స్ బికమ్ ఏ పోయెట్రీ, మేబీ ఇట్స్ బికమ్ ఏ పోయెమ్. ఆర్ ఇఫ్ ఇట్స్ బికమ్ ఏ స్టోరీ, ఇట్ మైట్ బికమ్ ఏ స్టోరీ. ఆహ్, ఇట్స్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇంకా రైటర్ ఏం చేయలేడింక దాన్ని. అరె! కాదు నేను ఈ పోయెమ్ చేయను. ఇప్పుడు నేను దీన్ని స్టోరీ చేస్తాను చేయలేరింక. అలా రాసే రైటర్ దే క్యాన్ మేక్ ఎనీ చేంజెస్. ఇట్స్ నాట్ ఇన్ దేర్ హ్యాండ్స్ ఎనీమోర్. ఐ పర్సనల్లీ ఫీల్ లైక్ థట్. నేను ఈ చాలా కొన్ని రాసి అట్లా వదిలేసినవి కూడా ఉంటాయి కొన్ని సార్లు. ఐ డోంట్ నో వాట్ ఐ యామ్ రైటింగ్. ఐ రోట్ సంథింగ్
ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ ఐఎమ్ రైటింగ్ అండ్ ఐ జస్ట్ లెఫ్ట్ లైక్. అలా చాలా చాలా ఉంటాయి. చాలా సార్లు. అంటే చాలా మంది రైటర్స్‌కి ఉండొచ్చు అలాంటి ఎక్స్‌పీరియన్స్ అనుకో. వెన్ దే ఆర్ రైటింగ్ లైక్ ఆహ్, వెన్ ద క్రియేటర్ అనే వాళ్ళకి ఉండే ఇది ఉంటదేమో అనుకుంటా. రిలేషన్ లేకుండా అయితే ఉండదనే అనుకుంటది నాకు. బట్ నాకేం కనిపించదు. నేను ఏది రాస్తే దానిలో మళ్ళీ ఇంకోటొచ్చి ఇన్‌ఫ్లూయెన్స్ అయినట్లే అనిపించదు గానీ, బట్ ఎవ్రీథింగ్ కమ్స్ ఔట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ స్పేస్ గదా! క్రియేషన్ నుంచి. ఇప్పుడు రాస్తున్న పుస్తకాలు గాని, రాసేవి గాని, రాయాలి అనుకున్నవి గాని ఏమన్నున్నాయా? అంత ప్లాన్స్ ఏం లేవండి యాక్చువల్‌గా. హ్మ్. ఐయామ్ నాట్ రియల్లీ అంటే నేను రాసే స్టైల్ మీకు చెప్పిన తర్వాత మీకు అర్థమయ్యే ఉంటది. ఈ క్వెషన్ ఇప్పుడు మీరు నేను రాసాక కూడా నాకు చాలా సార్లు గూడా ఐ ఫీల్ లైక్ ఐ మే నాట్ రైట్ ఎనీమోర్. చాలా సార్లు ఫీల్ అవుతా అట్లా. ఈవెన్ హ్మ్. ఒక పోయెమ్ రాసిన తర్వాత ఇంక నేను హ్మ్. పోయెట్రీ అనేది నాకు రాయలేనేమో అనిపిస్తది. ఎందుకంటే హ్మ్. ఎప్పుడైనా సీరియస్‌గా ఏదో అందరూ రాస్తున్నారు రాద్దామని ట్రై చేసి నాకు రాదు. ఒకసారి ఇట్లనే పాపం అఫ్సర్ గారు బాగా పోయెట్రీ రాస్తున్న టైంలో హ్మ్. అఫ్సర్ గారు ఒక కాలమ్ రాయమని అడిగారు సారంగా. ఏంటంటే హ్మ్, ఒక ఒకటి ఒక సీనరీ ఇస్తారు. ఒక సినారియో అట్లా ఒకటి హ్మ్. పిక్చర్ ఇస్తే దానికి పోయెమ్ రాయమన్నారు. హ్మ్. అంటే సార్ నేనెప్పుడు అట్లా రాయలేదు. హ్మ్. లేదు లేదు రాయొచ్చు మీరు ట్రై చేయండి అన్నారు. నేను రాయలేదు సార్ అట్లా అంటే, లేదు లేదు ట్రై చేయండి. హ్మ్. పెద్దోళ్ళు మనం కాదనకూడదు కదా! సరే అని హ్మ్. తీసి హ్మ్. ఆ పిక్చర్ పెట్టుకుంటే చూస్తా ఉండంటే చూసా 2 రోజులు చూసా ఇంకేం చేయాలి? ఈ 2 రోజుల తర్వాత సారీ సార్ నాకు రావట్లేదు. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ది కన్వర్జేషన్. బావుండింది. పుస్తకం గూడా చాలా బావుంది. అన్ని కథలు బావున్నాయి పుస్తకంలో. సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు యూ కీప్ రైటింగ్. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. థాంక్ యూ సో మచ్.